కడప జిల్లా దువ్వూరు మండలం ఇడమడక గ్రామం వద్ద ఓ పార్టీ కార్యకర్తకు చెందిన దాబాను అధికారులు కూల్చివేశారు. కూలిన దాబాను వైసీపీ నేతలు పరిశీలించారు. వారి కుటుంబాలకు పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ఎమ్మెల్యే కక్ష కట్టి కూల్చివేయించాడని ఆరోపించారు. రాష్ట్రంలో నేడు రెడ్ బుక్ రాజ్యాంగం అమలులో ఉందని, అమలు చేస్తున్న అధికారులు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు. రాబోయే ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ అధికారంలోకి రాబోతోందని కూడా తెలిపారు. రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తా ఉండేదానికి ప్రత్యక్ష సాక్ష్యం ఈ రోజు ఇక్కడే చూస్తున్నాం. మనం దాదాపు 25-30 సంవత్సరాల నుంచి ఇక్కడ డాబాలు పెట్టుకుంటాం, జీవనోపాధి చేసుకుంటాం. మరి డాబాలు పెట్టుకుని అన్నం వండించి పెడుతున్నారంటే ఎటువంటి కుటుంబాలు పెద్ద షావుకాలు ఎవరు జీవనోపాధి కోసం అని చెప్పి చేసే కార్యక్రమాన్ని ఇవ్వండి. మరి అటువంటివి 30 సంవత్సరాల నుంచి ఎలాంటి అభ్యంతరం లేనటువంటిది కేవలం తెలుగుదేశం పార్టీ వచ్చి 1 సంవత్సరం లోపలనే మరి వారికి వచ్చిన ఇబ్బంది ఏమన్నా. మేము రోజు ఎన్హెచ్ఓలతో మాట్లాడుతున్నాం, ఎవరు కంప్లైంట్ లేదు. నేను అడిగాను కూడా ఏదంటే చెప్పండి, మేము వాళ్ళ ఎలాంటి అబ్జెక్షన్ అంతా ఓన్లీ తెలుగుదేశం పార్టీ నాయకులతోనే వచ్చిన అభ్యంతరం తప్పక మిగతా ఏ డిపార్ట్మెంట్. మరి అన్నిటి గురించి వాళ్ళు చెప్తున్నారు, ఏమయ్యా నేను చూడడం చేస్తుంటే మాకు ఏమన్నా కానీ ఎమ్మెల్యే గారి మాట్లాడుకోండి, మా చేతుల్లో ఏం లేదు అని అంటున్నారు. ఈ ముందు అధికారుల పరిచయం నాకు అర్థం కాదు. మరి అదే ఇక్కడే ఉన్న ఒకటి కాదు 4-5 డాబాలు. కేవలం శ్రీకాంత్ దాని మీద, వీరభద్రుడు వాళ్ళ ప్రజల దాని మీద, ఆ పక్క భైరావతి ఆమె మీద, ఎందుకంటే వీళ్ళతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానం, వాళ్ళ మీదనే కక్ష సాధింపు అనేది ఉంది. మరి అదే రకంగా వెంకటరమణాజీ పక్కన